జూన్ జూలై మాసంలో నీళ్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్కువగా ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా డ్రైవ్ చేయకుండా ఉండదు. వాహనంలో ముఖ్యంగా నడిపేటటువంటి వారు ఇలాంటి వారు జూన్ జూలై ఆగస్టు ఈ 3 నెలలలో నడపకుండా ఉండగలిగితే అసలు మంచిది. తప్పనిసరిగా అయితే ఏంటంటే బ్రేక్ జీట్లను చూసుకొని ఆయుర్వేదం చూసుకొని కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. స్త్రీలకి ఈ సంవత్సరం పుట్టినటువంటి వారు ఏ మాసంలో పుట్టిన వారు చాలా బాగుంటుంది. మగవారికి మాత్రం స్త్రీల బాగా ఉంటాయి. అంటే భార్య కదా డామినేటింగ్ ఇది నీకే అసలు మహిళ బిల్లు వచ్చేస్తుంది లేకపోతుంది. వివాహంలో పిల్లలకు కానీ ఈ రాష్ట్రం పుట్టినటువంటి వారికి కానీ సంకల్పించవచ్చు. ఈ సంవత్సరం మంచిదే. గ్రహణములు వచ్చినా సరే మంచిదే. వివాహములు జరుగుతాయి. ఒకటే ఏంటంటే మీ మాట చల్లాలని ఉంటుంది. ఎవరి మాట వినకూడదు అని అనిపిస్తుంది అవసరం లేదు. ఈ రాష్ట్రంలో పుట్టినట్టు మన మాట వినాలి తప్ప ఒక మాట ఎందుకు వినాలి. మన మాట చెల్లుబడితే పాపం దురదృష్టవశాత్తు 70% మాట జరుగుతుంది. అంత బాగుంటుంది. జూలై 21 నుంచి ఆగస్టు 22 లోపల ఉండేటువంటి వారు ఆయన సింహ రాశికి సంబంధించినటువంటి వారు. సింహం సార్ లియో ఈ సంవత్సరం అనుకుంటున్నటువంటి వారి మాసంలో ఈ రాశిలో రేఖ పాపం కుజుడు చాలా వరకు కట్టబడ్డారు. కుజుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. ఈ సంవత్సరం 9 నెలల పాటు ఈ సంవత్సరం ఉంటాడు. ఏం జరుగుతుంది? ఏం జరగదు. పాపంగా పుస్తకం కూర్చో అవుతుంటారు తప్ప ఏమవడం నిర్ణయానికి ఏమవడం. కుజుడు మీకు నిజుడే. రేపు జూన్ జూలైలో ఆయన ఈ సంవత్సరం చేస్తారు. మీకు 4 నెలలు వదిలేస్తారు. ఏమవుతుందంటే ఎక్కువగా కుజుడు భూమికి సంబంధించినటువంటి వారు కాబట్టి భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ లావాదేవీలు కానీ ఈ సంవత్సరం ఎక్కువగా జరుగుతాయి. భూమి పండ్లం అమ్మడం, ఇల్లు పండ్లం అమ్మడం, బాగా బలమైనటువంటి వాడైతే వాడిని వీటిని పట్టడం, కుజుడు యుద్ధంలో కలిపేది అనవసరంగా అందరిలో భావం చేయడం. జూలై తర్వాత మామూలుగా కాంగా అయిపోతాం. వీరు జాగ్రత్తగా ఈ సంవత్సరంలో అంటే వీరు ఏమని అనుకుంటారు ఆ పంటగా పెట్టాలంటే ఎవరైనా కలుసుకుందామని ఎవరైనా ఇంటికి వెళ్తే ఆయన తప్ప రాజధానిలో ఉంటారు. అంటే ఏం చేయాలి? భగవంతుడు ఏం చేస్తున్నాడో దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఫాలో అవుతున్నాడు. వీడు సంకల్పించిన దానికంటే భగవంతుడు ఇచ్చినటువంటి అవసరం ఎక్కువగా పాజిటివ్గా పనిచేస్తుంది. అంచేత సంకల్పం ఎంత తగ్గించగలిగితే భగవద్గీతలో చెప్పినట్టుగా పతంజలి యోగ సూత్రంలో చెప్పినట్టుగా ఏం చెప్పారు? కర్మం చేయవారి కాదు ఇవన్నీ చేసుకుంటాడేమో అని రిజల్ట్ మంచిది వస్తుంది. ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా పని చేయండి వెళ్ళాలి. అంటే ఏం చేయాలి? వ్యాపారం కట్టండి, ఉద్యోగులు ట్రాన్స్ఫర్ అప్లై చేయండి, ఇంకొక ప్లేస్కి మీకు ఇంకా ఇష్టమైన ప్లేస్లోకి వస్తుంటారు. మనల్ని సాటిస్ఫై ఆల్రెడీ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుంటే పర్వాలేదు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఏం చేయలేదు, సుఖంగా ఉన్నారు. మీ దగ్గర నుంచి ఏదైతే సంకల్పం ఉండదో అదంతా బాగుంటుంటారు. మీరు ఏ సంకల్పిస్తారో సింపుల్. దీన్ని ఎలా చూస్తుంటే అంత మంచిగా ఉంటుంది. మీరు ఏదైనా చేద్దాం అనుకుంటే కృషి చేయండి.
జూలై నుంచి కొంచెం బాగుంటుంది, కొంచెం వెళ్ళిపోతుంది కాబట్టి. బట్ ఏమైనా సరే సంవత్సరం కొంచెం నేను చేయకుండా ఉంటుంది. ఒకటి వ్యాపారం ఏదైనా పెట్టుకుంటే అక్కడ గడిచిందల్లా వ్యాపారంలో పోతుంది. ఇంట్లో చేసుకుంటే దాంట్లో ఉన్న నెమ్మదిగా ఉన్నాడు. బట్ బాగుపడకండి రాసుకొని పోరాటపోయి కింద పనిచేసే వాళ్ళతో ఫస్ట్ కూర్చున్నాడు, పని మేనేజ్ అయిపోతారు. మంచి సంవత్సరం అంటే వారి మీద ఉద్యోగంగా ఉంటాయి. ఏం చేయకుండా ఉంటే హాయిగా ఇంట్లో ఉంటే మంచిది కదా సార్. కొంచెం బాగుంటేనే కష్టం మనకి. అది ఇచ్చారు ఏం చెప్పి ఆయన పబ్లిక్ చదువుకోండి, పురాణాలు చదువుకోండి, వ్యవసాయం అయిపోండి, ఆయన చదువుకోండి, సేవ అనేటువంటి సర్వీస్ అనేటటువంటిది ప్రకృతి గారి భగవంతుడిగా ఇచ్చినటువంటి ఒక వరం. అంతకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే మన సహాయం కోరి వస్తారో వాడి ద్వారా భగవంతుడు మన సహాయం చేయడం కోసం వేచి ఉన్నాడని అనుకుంటూ ఉన్నారు. ఎవరైతే నీ హెల్ప్ కోరుతారో నో దట్ యూ నీ హెల్ప్ దగ్గర వాడి అవసరం చిక్కునే కోసం అటువంటి వాడి భగవంతుడు అనిపిస్తాను. నాకు ఏదైనా చేసి పెట్టాలి పోరా అని అన్నాం అనమాట. మనకు అవసరం వచ్చిన వాడుగా పోరా అన్నారు. సర్వీస్ అనేటటువంటి పాత కర్మను న్యూట్రలైజ్ చేయడం కాకుండా భగవంతు అనుగ్రహానికి సంబంధించినటువంటి దానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఒక సర్వీస్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వచ్చాయి కావాలి. నిరంతరము ఎక్కువ సర్వీస్ యాక్టివిటీస్లో ఉండేటట్టుగా సంస్థలు చూసుకోవాలి. డాక్టర్లు అయితే అవసరం ఎక్కువ మంది పేషెంట్లు లేకపోతే బిజీగా ఉండడం బాగుంటుంది. ఎక్కువ కూడా వస్తారు. వ్యాపారంలో ఉంటే సర్వీస్ ఎక్కువను ఇన్కమ్ తక్కువ చేయలేదు. వాళ్ళు నెక్స్ట్ ఈ సర్వీస్ అంతా పనిచేస్తుంది. సో సర్వీస్ నారాయణ సేవ పని ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? సర్వీస్ 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 మనం సర్వీస్ చేయడం ఆయనకేం రాదు. మన సర్వీస్ చేయడం మనం ఉన్నతి మన కర్మ శ్రవణం అవుతుంది. మనకి సబ్జెక్ట్ మార్పులు ద్వారా మద్దతులు ఉంటాయి. అంటే ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ ఉంటాయి ఇంజనీరింగ్ కూడా బయటలో టేక్ ఇంపార్టెంట్ పోస్ట్ తీసుకెళ్ళి రియో అయితే ముఖ్య సంవత్సరం భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు సంవత్సరం ఉంటాయి. భూమి కొలసి అవ్వచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు. ఆర్థిక సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే భూమి తీసి ఇంకోటి మార్చడం అటువంటి పనులు చేసినా సరే, లోపల కొనుక్కులు ఏదైనా పని చేసినా సరే ఏదైనా ఇబ్బంది వస్తాయి. వాహనాలకు సంబంధించిన వ్యాపారాల వారికి సంవత్సరాలు బాగుంటుంది. లేదంటే అప్పుడు తీసుకోవడం అంటే ఫైనాన్స్ అన్నారు. ఆ బిజినెస్ వారికి మాత్రం మొత్తం పోతుంది. ఫైనాన్స్ బిజినెస్ పిల్లలకి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరం పెళ్లి చేయకండి. వచ్చే సంవత్సరం చేద్దాం. వికృతి నామ సంవత్సరంలో చేయకూడదు. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఆల్రెడీ గర్భిణులు అయితే మంచి డాక్టర్ దగ్గర ఏవైనా ఎక్కువ చెకప్ చేయించుకుంటారు.